హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు మునక్కాయ పప్పుచారు అయితే చేసుకుంటున్నాను. మునక్కాయ పప్పుచారు కోసం నేనైతే ఒక కప్ అయితే కందిపప్పు తీసుకున్నాను. అలాగే కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకొని అందులోనే కొద్దిగా పసుపు, నూనె అయితే యాడ్ చేశానమాట. పప్పులోనే అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, మునక్కాయలు వేసేసి విజిల్ అయితే పెట్టుకున్నాను అనమాట. విజిల్ పెట్టుకొని మునక్కాయలు అయితే పక్కకు తీసి పెట్టుకున్నాను. అలాగే చింతపండు వాటర్ అయితే పులుపుకు తగ్గట్టు అయితే యాడ్ చేశాను అనమాట. ముందుగానే పక్కన పెట్టుకున్న మునక్కాయలు ఉన్నాయి కదా, ఆ మునక్కాయలను కూడా అందులో వేసేసి కలుపుకోవాలి. దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత పోపు అయితే పెట్టుకున్నానండి. పోపులో కొద్దిగా ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఇంగువ, కరివేపాకు అయితే వేసేసి పోపు వేసుకున్నాను. అలాగే ఆ పోపును అయితే అందులో వేసేసి కాసేపు తెరలి అంటే మునక్కాయ పప్పుచారు రెడీ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి.